హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే స్వీట్ పొటాటో ప్యూరీ అనమాట. ఇది వచ్చేసి ఎప్పటి నుంచి పెట్టొచ్చు, ఎలా పెట్టొచ్చు అన్నది డీటెయిల్గా చెప్తానమాట ఈ వీడియోలో. సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్స్ అయితే అస్సలు రావట్లేదు అనమాట. 100-200 వ్యూస్ వచ్చినా కూడా 1-2 లైక్స్ కూడా వస్తలేవు. 100 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక్కరు కూడా యూజ్ అవ్వలేదా అన్నట్టు అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు ఇన్ కేస్ యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. స్వీట్ పొటాటో వచ్చేసి ఎప్పటి నుంచి పెట్టొచ్చు అంటే 6 months ప్లస్ నుంచి అయితే హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. మనము ఫస్ట్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం చూడండి, లైక్ యాపిల్, బనానా, దాంతోపాటు దీన్ని కూడా అట్లానే ఇంట్రడ్యూస్ చేసేయచ్చు అనమాట. ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి కాన్స్టిపేషన్ వస్తుంది అన్న భయం కూడా మనకు అవసరం లేదనమాట. మంచిగా డైజెషన్ అయితే అవుతుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను. ఫస్ట్ అయితే కొన్ని స్వీట్ పొటాటోస్ తీసుకొని మంచిగా పీల్ ఆఫ్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఉడికించుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎవరికి ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, స్వీట్ పొటాటో అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని మిక్సీకి అయితే వేసి ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు సెకండ్ ఆర్ థర్డ్ టైం అట్లా పెడుతున్నారు అనుకోండి, జస్ట్ అట్లా హ్యాండ్ తోటి స్మాష్ చేసి కూడా పెట్టొచ్చు అనమాట. లేదు అంటే పప్పు గుత్తితోటి కూడా అట్లా స్మాష్ చేసి పెట్టొచ్చు. సో ఇక్కడైతే నేను ఫ్రూట్ ఫీడర్లో కూడా వేసి ఇస్తున్నాను అనమాట. ఇట్లా స్వీట్ పొటాటో కానివ్వండి, బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివి ఏమన్నా ప్యూరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని అయితే తీసి ఫ్రూట్ ఫీడర్లో వేసి ఇస్తూ ఉంటాను అనమాట. ఈరోజు కూడా అట్లానే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇచ్చేసిన తర్వాత మిగతాదంతా ఆ వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మంచి ప్యూరీ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నిజం చెప్పాలి అంటే ఆరుకు అసలు నచ్చలేదనమాట. అసలు తినలేకపోయిండు. ఎందుకో ఏమో మరి తనకి అంత ఇష్టం అనిపించలేదనమాట ఫస్ట్ టైం పెట్టినప్పుడు. సెకండ్ టైం పెట్టినప్పుడు కొద్దిగా తిన్నాడు. నెక్స్ట్ టైం కాంబినేషన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, అప్పుడు తింటాడా లేదా చూడాలి. ఒకసారి నచ్చలేదు అంటే మళ్ళీ సెకండ్ టైం అయితే నేను రిపీట్ చేయకుండా ఉన్నాను. ఖచ్చితంగా రిపీట్ చేస్తాను. అట్లా 3-4 టైమ్స్ అట్లా రిపీట్ చేసిన తర్వాత అప్పుడు కూడా నచ్చుకోకపోతే కొంచెం ఒక 1 month అట్లా స్టాప్ చేసేస్తాను అనమాట. హ్యాపీ అప్పుడు కూడా అట్లనే స్లోగా అన్ని ఇంట్రడ్యూస్ చేసినా కానీ పెద్ద అయ్యే కొద్దీ మళ్ళీ అన్ని మర్చిపోతూ వచ్చిందనమాట. సో అందుకనే పిల్లలు రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెడుతూనే ఉండాలి, లేదు అంటే మర్చిపోతారనమాట. మా హ్యాపీ అయితే అసలు ఇప్పుడు ఏం టచ్ చేయట్లేదు. ఏది ఇచ్చినా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అనమాట తనకి. ఇప్పుడు తను అన్ని గుర్తుపడుతుంది కాబట్టి నాకు వద్దు అనేసి అయితే చెప్తుంది అనమాట.